హాయ్ అండి. ఈరోజు ఆంబూర్ అంటే అదొక తమిళనాడులో ఒక స్టైల్ ఆఫ్ చికెన్ బిర్యానీ అనమాట. ఆంబూర్ చికెన్ బిర్యానీ అంటారు. సో అది ఎలా చేయాలో మీకు ఇది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. సండే మా ఇంట్లో చేశాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండింది. ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగేసి పసుపు పట్టించి పక్కన పెట్టాలి. పసుపు పట్టించడం వల్ల నీసు వాసన అనేది రాకుండా చికెన్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత మెయిన్ మనం చేయాల్సింది ఇదే అనమాట. ఈ రెసిపీకి ఎండుమిరపకాయలు నానబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టించుకోవాలి. బాగా నున్న పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకోవడం కోసం ఫస్ట్ ఎండుమిరప నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక 3 గ్లాస్ ఆఫ్ నేను ఇక్కడ చిట్టుముత్యాల రైస్ తీసుకున్నానండి. చిట్టుముత్యాల ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. రెగ్యులర్గా తినే రైస్ కూడా వాడుకోవచ్చు, ఇదే వాడాలని రూల్ ఏం లేదు. బాస్మతి అయినా ఇదైనా, కాకపోతే బాస్మతి కంటే కూడా చిట్టుముత్యాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకందరికీ చాలా ఇష్టం కాబట్టి నేను ఆ రైస్ తీసుకొని ఒకసారి కడిగేసి ఒక 10 మినిట్స్ ఇది కూడా నానబెట్టుకున్నాను. చిట్టుముత్యాల రైస్ ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి, ఒక 10 మినిట్స్ ఎనఫ్ అనమాట, చాలా నానబెట్టుకోవడము. ఇంకా కుక్కర్ తీసుకొని దాంట్లో నెయ్యి ఆయిల్ వేసేసాను అనమాట. అది వేసిన తర్వాత అది కూడా కొంచెం హీట్ అయినాక ఈ స్పైసెస్ అంతా వేసుకోవాలన్నమాట. చెక్క, లవంగము, ఇలాచి, షాయి జీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాపత్రి, స్టోన్ ఫ్లవర్, రాతి పువ్వు అని కూడా అంటారండి, అవి కూడా వేసేసి లైట్గా రోస్ట్ చేసుకున్నాను. వంట ఎప్పుడు కూడా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఓపిక్గా చేసుకుంటే దాని ఫ్లేవర్లు కానీ దానికి పట్టిన ఐటమ్స్ కానీ అన్నీ బాగా ఇముడుతాయన్నమాట, కర్రీలో కానీ రైస్లో కానీ. సో ఇవంతా నేను సిమ్లోనే పెట్టి ప్రాసెస్ చేస్తున్నాను. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని నిలువుగా కట్ చేస్తానండి, స్లైసెస్ లాగా కట్ చేసి దాన్ని వేసాను. అది కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఇట్లా రోస్ట్ చేయాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా రోస్ట్ అవుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ లోపల మనం ఎండుమిర్చిని ఇట్లా పేస్ట్ చేసుకోవాలండి. ఆల్రెడీ నానబెట్టిన వాటర్ వేసేసి, ఇక్కడ కావాలంటే మనము సపరేట్గా అల్లం, తెల్లగడ్డలు ఆ పీసెస్ కూడా వేసి ఇందులోనే పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనేసి నేను అందులో వేయకుండా ఓన్లీ ఎండుమిరపను మాత్రమే పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇలా చాలా అంటే చాలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుందని, మన గరగ్గా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో అది నేను ఆల్రెడీ చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉందనేసి. ఆనియన్స్ రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి. ఇలా బాగా ఇది మాడినట్టు అనిపిస్తుంది, కాదు, ఆనియన్స్ ఆ కలర్ వచ్చే వరకు సిమ్లోనే వేయించాను. ఇప్పుడు ఒక పండు టమాటో ఒకటి మాత్రమే వేసాను, కట్ చేసి స్లైసెస్గా వేసేసి అది కూడా బాగా కలిసిపోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర సన్న పీసెస్గా కట్ చేసి వేసి, మనం ఆల్రెడీ ఎండుమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసాను. దాంతోపాటు కొంచెం కర్డ్. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి. కర్డ్ వేసినప్పుడు ఎప్పుడు స్టవ్ హైలో ఉండకూడదు, అది గుడ్లుగా ఉంటుంది, బాగుండదు టేస్ట్ కానీ చూడడానికి కానీ. సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకొని పెరుగు కానీ అన్నీ దాంట్లో మిక్స్ అయిపోయాయి చూడండి, ఆ పేస్ట్, కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ధనియాల పొడి ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా మీకు కావాలంటే కూడా వేసుకోవచ్చండి, కానీ ఇప్పటికే ఘాట్ ఎక్కువ అవుతుంది, వద్దులే అనుకుంటే కూడా మానేయచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేనైతే వేయలేదు గరం మసాలా, మా పిల్లలు అంతా స్పైసీగా ఏం తినరు. సో ఇదంతా అయిన తర్వాత ఆ పేస్ట్లో ఆయిల్ అంతా బయట వచ్చిన తర్వాత బాగా వేగిపోయి ఆయిల్ బయట వచ్చిన తర్వాత చికెన్ వేసుకున్నాను. చికెన్తో పాటు కళ్ళుప్పు కూడా వేసానండి, అది మీకు స్కిప్ అయింది వీడియోలో. కళ్ళుప్పు వేసాను నేను సాల్ట్ వాడను, కళ్ళుప్పే వాడతానమాట. అది వేసిన తర్వాత బాగా తిప్పాలి, అందులో నుంచి వాటర్ వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది కరివేపాకు ఫ్లేవరు. సో అది వేసి బాగా కలబెట్టిన తర్వాత కొంచెం అట్లనే సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కలబెడుతూ ఒక లిడ్ పెట్టుకుంటూ కలబెడుతూ పెట్టాలి. అట్లా పెట్టినప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే పైకి వస్తుందన్నమాట. ఆ స్టేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోపల నేను ఇట్లా లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నానంటే, ఎందుకంటే మనకు టమాటా ఒకదాంతోనే పులుపు బ్యాలెన్స్ అవ్వదు. సో అందుకని నేను ఇట్లా లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఉడుకుతోంది, ఆయిల్ పైకి తేలుతోంది, ఉడుకుతోంది. ఈ స్టేజ్ వచ్చే వరకు పెట్టాలి మనం అట్లనే. ఇంకా కొంచెం డ్రై అవ్వాలి చూడండి, ఇంకా వాటర్ ఉంది, డ్రై అవ్వాలన్నమాట. ఆ స్టేజ్ వరకు అట్లనే పెట్టాలి వంట అనేది. ఇదైతే మాత్రము ఒకసారి ట్రై చేయండి, సూపర్ 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 ఎమ్మీగా ఉంటుంది. వేడి వేడి బిర్యానీ విత్ కూల్ అంటే చల్లని రైతా విత్ ఆనియన్, లెమన్ పెట్టుకొని తింటే అద్దరిపోతుంది అనమాట, సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఈ స్టేజ్ వచ్చేసి చూడండి, ఓన్లీ ఆయిల్ ఉంది, ఇంకేం లేదు దీంట్లో, తడేమి లేదు, ఆయిల్ మాత్రమే ఉంది. కొంచెం బిర్యానీకి ఆయిల్ పడితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. నేను ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఎసురు పోసేసుకున్నాను. ఎసురు అంటే నేను 3 గ్లాసులు తీసుకున్నాను, 3 2 6 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి.
అది 1కి 2 చొప్పున వేసుకున్నాననమాట. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే టమాటా ఒక్కదాంతోనే బ్యాలెన్స్ అవ్వదు పులుపు. సో, అందుకని లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. అది అయిన తర్వాత ఇక్కడ మనం చిన్న టెక్నిక్ ఏందంటే, ఈ రైస్ ముద్దగా అయిపోతుందని చాలామంది చెప్తా ఉంటారు. ఏం అవ్వదండి. లాస్ట్‌లో లిడ్ పెట్టే ముందు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసి పెట్టేస్తే లిడ్ అస్సలు రైస్ ఎట్టి పరిస్థితిలో మీకు ముద్ద అవ్వదనమాట. పొడి పొడిలాడుతూ సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, అద్దిరిపోతుందనమాట. ఇదో చెప్పాను కదా, సలాడ్ ఆనియన్ విత్ లెమన్ పెట్టాను, రైతా చేశాను. చల్లని రైతా కూడా భలే చేసుకుంటాను నేనైతే, బాగా నచ్చుతుంది. అది కూడా మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను, షార్ట్ వీడియో, రైతా ఎట్లా చేసుకోవాలి, ఎలా ఏమేమి వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను అనమాట. సో, ఇది హాట్ బాక్స్లో పిల్లలు లేట్గా తింటారని హాట్ బాక్స్లో కొంచెం తీసి ఎత్తి పెట్టేసాను. ఇది తినే వాళ్ళకు ఇలా పెట్టానమాట, కుక్కర్లోనే సర్వ్ చేసేసాను. చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, అద్దిరిపోతుందనమాట. ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుంది. నేను దానికోసం చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన సండే స్పెషల్ మా ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మా ఛానల్ అండి. అందరూ బాగుండండి, అందులో మనం ఉండాలని కోరుకోండి. హ్యాపీగా ఉండాలని ప్రతిరోజు మంచి మంచి వంటకాలు మీకు పోస్ట్ చేస్తాను. చూడండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.